హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే బఫ్ హ్యాండ్స్ అండి. పుష్ప సినిమాలో హీరోయిన్ వేసుకుంటుంది కదా, ఆ హ్యాండ్స్ డిజైను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. మనం తీసుకున్నటువంటి క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డ్స్గా వేసుకోండి. ఎటువంటి ఫ్రిల్స్ లేకుండా నీట్గా క్లాత్ని సర్దుకోవాలి. ఫస్ట్ స్లీవ్ లెంత్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే బఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేయాలనుకున్నప్పుడు మన యాక్చువల్గా స్లీవ్ లెంత్ కంటే ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర బఫ్కు కుచ్చులు పెట్టుకోవడానికి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అండి. నెక్స్ట్ మన ఆర్మ్ హోల్ డౌన్ వైపున 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. స్లీవ్స్ చివరి వైపున ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మన చేతి లూజ్ అనేది ఎంత ఉంటుందో ఎవరి మెజర్మెంట్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను చేతి లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాని తర్వాత మనకి స్టిచ్చింగ్ కోసము ఒక 1.5 ఇంచెస్ అనేది వదులుకోవాలి. మనం తీసుకున్నటువంటి కొలతల ప్రకారము స్లీవ్ మార్కింగ్ చేసుకొని దాని ప్రకారమే నీట్గా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ షోల్డర్ దగ్గర సెంటర్లో చిన్న కట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్లీవ్స్లో ఉంచేసి ఒక పీస్ని పక్కకు తీసుకొని దాన్ని బ్యాక్ సైడ్గా ఫోల్డ్ చేసుకోండి రివర్స్గా. స్లీవ్స్ చివరి వైపులో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి పై వైపుకి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కటింగ్ పూర్తి అయిపోయిందండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ మనం స్లీవ్స్ దగ్గర కింది వైపు 2 ఇంచెస్ దగ్గర నుంచి 5 ఇంచెస్ వరకు ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదండి. సో ఆ స్ట్రైట్ లైన్ మీద ఇలా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోండి దీన్ని. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా మనం ఈ 2 ఇంచెస్ క్లాత్ని స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ సెంటర్ పాయింట్ తీసుకొని ఆ క్లాత్ని సమానంగా కింది వైపుకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. దాని మీద స్టిచ్ వేసుకోవాలి. సో నెక్స్ట్ మనము పైన 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి బఫ్ కోసం చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవడానికి. సో ఇప్పుడు మనం పైన చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. ఫస్ట్ ఒకవైపు వచ్చేసి మన వైపు కుచ్చులు పెట్టుకోండి. నెక్స్ట్ ఇటువైపుకి వస్తాం కదా, ఆపోజిట్ సైడ్ ఫ్రిల్స్ వేసుకోండి. రెండు ఆపోజిట్ పెట్టాలి, ఒకే వైపు ఫ్రిల్స్ వేసుకుంటూ రాకూడదు. మన మామూలు బఫ్ హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసుకోకూడదండి దీనికి. షోల్డర్ సెంటర్కి అటువైపు నుంచి ఇటువైపు 2 సైడ్స్ కూడా ఆపోజిట్గా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టుకోవాలి. మనం పూర్తిగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కుట్టిన బఫ్ అనేది ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ స్లీవ్ చివరి వైపున మనము క్లాత్ ఇంతగా 5 ఇంచెస్కి పైన లైన్ తీసుకున్నాం కదా, సో మనం కింద వేసే బెల్ట్ కూడా 5 ఇంచెస్ క్లాత్ ఉండేలా చూసుకోండి. ఈ చివరి వైపున ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఈ లైనింగ్ మీద ఒక సపోర్టివ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మనం చివరి వైపున లైనింగ్ పట్టి స్టిచ్ చేసుకున్నాం కదండి, అది స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ని కొంచెము దూరంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అవసరం లేదనుకున్నప్పుడు ఆ కింద దారం ఇప్పేసుకుంటే బాగుంటుందండి. అదేవిధంగా ఇప్పుడు మనం పై వైపున స్టిచ్ చేసుకుంటున్నాను కదా, సో అది కూడా నేను ఈ దారం అనేది కొంచెం లూజ్గా పెట్టి కుడుతున్నాను. ఇక్కడ మనం హెమ్మింగ్ చేసుకుంటాము, అది ఇప్పేసేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా పూర్తయిపోయిందండి పుష్ప సినిమాలో హీరోయిన్ వేసుకునేటువంటి లేటెస్ట్ బుట్ట చేతులు.
ఇక్కడ కింద మనం స్టిచ్ చేసాం కదా, అక్కడ ఏమన్నా మీకు నచ్చినట్లు ముత్యం పూస కానీ లేదా గోల్డ్ కలర్ పూస కానీ స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.